సవాటి హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేను ఎక్కడున్నానో తెలుసా? ప్రస్తుతానికైతే నేను ఫుకెట్ లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ అండ్ ఫేమస్ స్పాట్ బిగ్ బుద్ధా దగ్గర ఉన్నానండి. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది టూరిస్ట్ స్పాట్ కాదు కానీ మోర్ ఆఫ్ అ వర్షిప్ ప్లేస్ అండి. కానీ చాలా మంది టూరిస్ట్ అయితే ఈ ప్లేస్ ని విజిట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అసలు ఐలాండ్స్ వ్యూ ఉన్నదండి. ఆ బ్లూ సీస్ అండ్ స్కైస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. సో నా బ్యాక్గ్రౌండ్ లో మీకు చూడొచ్చు. సో వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే దీని కంప్లీట్ డీటెయిల్స్ అండ్ దీని హిస్టరీ కూడా నేను మీకు కంప్లీట్ గా డిస్కస్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గుడ్ మార్నింగ్ అండి. డే 3 ఇన్ ఫుకెట్. మంచి నిద్ర అయితే పట్టింది. చక్కగా లేచేసరికి బ్రైట్ డే. ఈ రోజు అయితే ఎండ వచ్చింది. అలా అని వేడిగా లేదండి. టైం వచ్చి 8:45 అలా అవుతుంది. సో నిన్నంతా వర్షం కదా, ఈ రోజు అయితే చక్కగా సన్నీ డే. బాగుంది, చక్కగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. మా మార్నింగ్ రొటీన్ అవసరం లేదు అని అనుకుంటే వీడియోలోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి అని అనుకునేటప్పుడు డైరెక్ట్ గా 7th మినిట్ దగ్గరకు వెళ్ళిపోండి. లేదు అవసరం అని అనుకుంటే వీడియోని కంటిన్యూ చేయండి. సో పిల్లలు ఇంకా లేవలేదండి, వాళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు. ఫస్ట్ నేను లేచాను, తర్వాత అపరాజిత లేచింది. ఇదిగోండి క్రిస్సి, రిచి, షానా. కాఫీ పెడుతున్నానండి. మామూలుగా ఇండియా నుంచే మేము కాఫీ ప్యాకెట్స్ తీసుకొని వచ్చాం. అలాగే టీ ప్యాకెట్, హార్లిక్స్, బూస్ట్ కూడా. బూస్ట్ రోజు రిచి కూడా తినేస్తున్నాడు. ఇదిగోండి. సో ఈరోజు మేమైతే అంటే కాఫీ వచ్చిందండి, హాట్ కాఫీ. ఈరోజు ఎండ వచ్చింది, కొంచెం కాఫీ పౌడర్ పడుతుంది. సో ఈరోజు అయితే మేము ఫిఫీ ఐలాండ్స్ వెళ్దాం అనుకున్నామండి. బట్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే నిన్న లేట్ అయిపోయింది నైట్. సో మార్నింగే 7:45 ట్రిప్ అన్నారు, లేదా 9 o'clock అన్నారు. ఈ రెండు కూడా లేట్గా పడుకొని చేయడం అనేది కష్టం. అది 1 day ట్రిప్. సో ఎందుకు ఏమనుకున్నామంటే రేపు కూడా ఫ్రీ అయిపోదాము, ఎప్పుడు లేస్తే అప్పుడు. సో ఫుకెట్లో ఏమున్నాయో అవి చూసుకుందాము, సిటీ టూర్ లాగా అని. మా హోటల్ వాళ్ళు అయితే ఇది ఇచ్చారండి. దీంట్లో ఏ ప్లేసెస్ ఉన్నాయో చూస్తున్నాను. రేపైతే మేము ఫిఫీ ఐలాండ్ కానీ జేమ్స్ బాండ్ కానీ వెళ్తాము, హాట్ కాఫీ తాగుతూ. చాలామంది సోదంతా మాకు ఎందుకండి అని అంటున్నారండి. అవును నిజమే. ఒకవేళ ఇవన్నీ కట్ చేసేస్తే మాకు చాలా టైం తగ్గిపోద్ది, వీడియో సైజ్ తగ్గిపోద్ది, టైం సేవ్ అవుతుంది. మరి ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నాం? ప్రత్యేకించి ఈ టీ తాగేది, చేసుకునేది, ఈ వీడియోలు తీయాలంటే చెడ్డ చిరాకు కదా. మేము ఎంజాయ్ చేయకుండా మళ్ళీ వీడియో తీసి పెట్టడం ఎందుకు అని ఆలోచిస్తే చాలామంది మేము ఎలాగైతే ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నామో డిట్టో 100% అలాగే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారండి. అంత ఎందుకంటే ఇప్పుడే ఈ వీడియో ఎడిటింగ్ చేయకముందు ఇన్స్టాలో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఒకరి దగ్గర నుంచి. మేము మా 2 years బేబీతో మేము ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం, మీరు ఎలాగైతే ప్యాక్ చేసుకున్నారో అన్నీ ప్యాక్ చేసుకున్నాం, కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి మాకు, అవి మాకు క్లారిఫై చేయగలరా అని అడిగారు. అలాంటి వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారండి మన ఛానల్లో. కాబట్టి అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎలా ప్యాక్ చేసుకున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏం తింటున్నాము, ఏం చేస్తున్నాము, మీకు అవసరం కాకపోవచ్చు, పిల్లలతో ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా అది అవసరం కాబట్టి చేస్తున్నాం. కాపీ పేస్ట్ అంటారు కదండి. సో సేమ్ అలానే మేము మలేషియాలో ఏ హోటల్లో అయితే ఉన్నామో, ఏ రూమ్లో అయితే ఉన్నామో అదే రూమ్ బుక్ చేసుకొని వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే అక్కడే సెలబ్రేట్ చేసుకోవాలి. వాళ్ళ హస్బెండ్ మేము ఎలాగైతే చికెన్ వండుకొని ఎంజాయ్ చేస్తామో ఫ్యామిలీకి ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ అలానే ఎంజాయ్ చేయాలి అని చెప్పి మాకు కమెంట్స్ చేశారండి. సో అలాంటి వాళ్ళ కోసమే మేము ఇలా డీటెయిల్డ్గా ఏం వండుకున్నాం, ఏం తిన్నాం, ఎక్కడ కొనుక్కున్నాం, ఇవన్నీ డీటెయిల్డ్గా ఇవ్వాల్సి వస్తుంది. నైట్ రైస్ కొంచెం మిగిలిందండి. సో బయటికి బయలుదేరుతున్నాము. బ్రేక్ఫాస్ట్ కాదు కానీ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్. ఇదేం చేస్తున్నానంటే కొంచెం రైస్ మిగిలిపోయింది కదా అని టొమాటో రైస్ కొంచెం స్క్రాంబుల్డ్ రైస్ లాగా చేసేస్తాను. బాక్స్ లో పెట్టి నిన్న టేక్ అవే బాక్సెస్ తీసుకున్నాము. ఇవ్వండి కొనుక్కున్నాం ఇక్కడ. ఎందుకంటే ట్రిప్కి ఫుడ్ తినాలంటే 1000-1500 బాట్ అయిపోతుంది 5గురికి. కాబట్టి ఎలాగో వండుకుంటున్నాం కదా, బయట ఎలాగో తింటాం, కొంచెం ఏదైనా టేస్ట్ చేయాల్సి వస్తే దీంట్లో పెట్టుకుని వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది. మళ్ళీ వచ్చి కడిగేసుకుంటాం ఇవి.
వీలైతే తెచ్చుకుంటాం, లేకపోతే వదిలేస్తాం. ఎంతో పడలేదు, 50 బాట్ ఎంతో పడింది. ఇది అంటే 120 రూపాయలు ఎంతో పడింది. సో బ్రేక్ఫాస్ట్ అండి, అదేమో ఆఫ్టర్నూన్ లంచ్కి. ఇదిగోండి బ్రెడ్ కొనుక్కున్నాము. సో ఎగ్ బ్రెడ్ అనమాట. నా బ్రేక్ఫాస్ట్ అండి బ్రెడ్ ఆమ్లెట్. ఒకళ్ళు ఫాస్ట్ గా తినేస్తున్నాము. నైస్. My breakfast: carrots, bread, omelette. ఓకే, నువ్వంటే బాగుందంట, నేను చేస్తే బాగాలేదంట. సో ఫ్రైడ్ రైస్ కొంచెం చల్లగైందండి, వేడిగా పెట్టలేదు. వేడిగా పెడితే బాక్స్ లోకి మళ్ళీ నీరు పట్టేస్తారు కదా. సో ఇదిగోండి, ఇవి ఆల్రెడీ జోషి చెప్పాడు కదండి, ఇవి మేము బిగ్సీలో కొనుక్కున్నాము. టేక్ అవే బాక్సెస్, క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి. చేసి అందరం ఫ్రెష్ అయిపోయాం. సో ఇప్పుడైతే బయటికి వెళ్తున్నామండి. టైం వచ్చి 11:30 అవుతుంది. సో మేమైతే ఈ రోజు కొన్ని ప్లేసెస్ అయితే ఫుకెట్ లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో నిన్న మొన్న అయితే క్లౌడీ వర్షం అండి ఫుల్ గా. ఈ రోజు అయితే ఇట్స్ సన్నీ డే, చక్కగా తెరిపించింది. సో ఈ రోజు అయితే మేము చక్కగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఈ హోటల్ టూర్ వీడియో అయితే మేము చేసామండి ఫుల్ గా డీటెయిల్. మేము ఏ లొకేషన్ లో ఉన్నాం, మాకు ప్రైజింగ్ ఎంత పడింది, సో ఇందులో ఉన్న ఫెసిలిటీస్ ఏమున్నాయి, సో ఇవన్నీ కంప్లీట్ గా డీటెయిల్ గా ఇచ్చాము మేము. సో ఒకవేళ చూడకపోతే ఈ హోటల్ టూర్ వీడియో కూడా ఫుల్ టూర్ వీడియో చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేము పటాంగ్ టవర్ దగ్గర ఉన్నామండి, అంటే పటాంగ్ బీచ్ దగ్గర ఉన్నాం. ఎగ్జాక్ట్లీ బీచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి బిగ్ బుద్ధాకి వెళ్ళాలి. అంటే చిన్న కంపారిజన్ చెప్తున్నాను. బిగ్ బుద్ధాకి 7.7 km ఉందండి. నేను ముందు బోల్ట్లో చూశాను. బోల్ట్లో చూస్తే మార్నింగ్ 325 km ఉంది. ఇప్పుడైతే 325 బాట్ ఉంది. ఇప్పుడైతే 400 బాట్ ఉంది. మీకు గ్రాబ్ ఎంత ఉందో చెప్పనా, 700 దాట్ ఉందండి. అంటే ఎంత డిఫరెన్స్ చూడండి. అంటే ప్రతిసారి ఐడెంటిఫై చేసి మేము చెప్పలేకపోవచ్చు మీకు, కానీ ఎన్నిసార్లు మేము చూసినా ప్రతిసారి బోల్ట్ కంటే గ్రాబ్ ఒక రకంగా డబుల్ ఉంది. కాబట్టి బెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ట్యాక్సీలు ఏమైనా వాడుకోవాలంటే బోల్టే ట్రై చేయండి. బోల్ట్ అవకాశం లేనప్పుడు గ్రాబ్. ఇప్పుడు వరకు అవకాశం లేకపోవడం అనేది మాకు జరగలేదు. క్యాబ్ అయితే ఎక్కేసామండి. సో మా రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ వచ్చి మేము బిగ్ బుద్ధా విజిట్ చేయబోతున్నాము. సో అక్కడికైతే బయలుదేరాం. 7 km అండి మా ప్లేస్ నుంచి. సో ఈ బిగ్ బుద్ధాకి వెళ్ళే దారంతా చాలా బాగుందండి. అంటే ఏదో హిల్ స్టేషన్ లో ఉన్న ఫీలింగ్. ఇంకా కొంచెం కొండపైకి వస్తే, అంటే కొండ కింద నుంచి బుద్ధా స్టాట్యూ దూరం నుంచి కనబడుతుంది. అలాగే ఈ పటాంగ్ బీచ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుందండి. ఇంకొకటి ఏంటంటే కొంచెం చెట్లు ఎక్కువ ఉండడం వల్ల బీచ్ కనపడలేదు. పైకి వెళ్తే కనబడుతుందేమో. లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. సో పటాంగ్ ఏమంటారు లో మీరు ఒకవేళ రిసార్ట్ ఏదైనా తీసుకోవాల్సి వస్తే అలా గందరగోళం ఉండకూడదు, మాకు ప్లెజెంట్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అంటే దానితో పాటు ఏమంటారంటే విచ్ బీచ్ ఇస్ దిస్? క్యారన్ బీచ్. సో ప్లెజెంట్గా ఉండాలి, ప్లస్ బీచ్ ఎదురుగా ఉండాలి. సో హడావిడి ఉండకూడదు అనుకుంటే ఈ క్యారన్ బీచ్ ఆప్ట్ చేయండి. చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, హాలిడేకి వచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది. మాకు తెలిసి ఉండుంటే మేము ఎక్కడ కూడా ట్రై చేద్దాము. సో పటాంగ్ అనేది ఇంక సెంటర్ అండి ఒక రకంగా. అది మేము ఉన్న పటాంగ్ బీచ్. క్యారన్ బీచ్ అయితే చాలా బాగుంది, అంటే పీస్ఫుల్గా ఉంది. ఒక హిల్ స్టేషన్కి వచ్చామనే ఫీలింగ్ అయితే ఉంది.
బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఫుకెట్ అని గూగుల్ చేసినప్పుడు మాకు బిగ్ బుద్ధా అయితే సజెస్ట్ అయిందండి. సో మేము ఈరోజు అయితే అక్కడికే బయలుదేరాము. సో మేము రోడ్ మీద కిందన ఉన్నాము, మీరు చూడండి ఎదురుగుండా కనిపిస్తుంది, కొండ మీద ఉంటుందండి ఈ బిగ్ బుద్ధా అన్న స్టాట్యూ. సో అక్కడికైతే మేము ప్రయాణం అయ్యాం. సో ఫైనల్లీ మేమైతే ఆ ప్లేస్కి రీచ్ అయ్యామండి. ఇది ఎంట్రన్స్ అనమాట, బిగ్ బుద్ధాకి ఎంట్రన్స్. ఈ బిగ్ బుద్ధా స్టాట్యూ ఎక్కడ ఉంటుంది అంటే నక్కేడ్, అంటే అదొక కొండ పేరు అనమాట. నక్కేడ్ అన్న హిల్ మీద అయితే ఉంటుంది. సో ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయ్యాం. నేను చెప్పాను కదండి ఇందాక 7 km అని చెప్పాము. 7 km కాదు 22 km. ఎందుకు మరి 7 km అని చూపించిందో తెలియదు. మొన్న కూడా బోల్ట్తో కొంచెం డిస్టెన్స్ ప్రాబ్లం ఎందుకో వచ్చింది. అమౌంట్లో ఏం ప్రాబ్లం రాలేదు, తప్పు చూపించింది. ఇది 22 km అండి. పటాంగ్ నుంచి ఇక్కడికి 40 minutes పడుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఉదయం అనుకుంటూనే ఉన్నాను ఫుల్ ప్యాంట్ పెట్టుకోవాలి అని. మళ్ళీ షార్ట్తోనే వచ్చేసాను. ఇక్కడ షార్ట్ అలౌ చేయరు. మరి లోపలికి చూద్దాం, మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టాలి అనవసరంగా. మా డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇక్కడి నుంచి ఓల్డ్ టౌన్ వెళ్తాము, అక్కడి నుంచి మళ్ళీ మా హోటల్కి వెళ్తాము. నేను ఉండిపోతాను, ఇంకా గ్రాబ్లో ఎంత ఉందో అంత ఇవ్వండి అన్నాడు. సో ఓకే అన్నా. అవమెన్ టాబ్లెట్ అండి. సో ఇక్కడ బయలుదేరి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఘాటి ఇదంతా హిల్ అన్నమాట, కొంచెం తేడా చేసింది. సో ఈ టాబ్లెట్ ఇప్పుడు వేసేస్తున్నాను. సో ఈ టాబ్లెట్ ఏంటంటే, సో సాధారణంగా చాలా మందికి కార్ సిక్నెస్, మోషన్ సిక్నెస్ ఉంటుంది. అంటే కార్ ఎక్కగానే ఫ్లైట్ ఎక్కగానే వామిటింగ్ సెన్సేషన్. మేము ఎక్కువ ట్రావెల్ చేస్తాం కాబట్టి అపరాజితకి, రిచ్చికి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది. మీలో చాలా మందికి ఉంటుంది. డాక్టర్ని అడిగాము దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే ఈ ట్యాబ్లెట్ సజెస్ట్ చేశారు. జర్నీకి 1 hour ముందు వేసుకుంటే ఆ జర్నీ అంటే ఒక 4-5 hours జర్నీ ఉందనుకో, హ్యాపీగా జర్నీ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో 5-6 hours తర్వాత మళ్ళీ జర్నీ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు. మేము రెగ్యులర్గా వాడమండి. ఎప్పుడన్నా పిల్లలు ఇబ్బంది పడతారు, ఎక్కువసేపు జర్నీ ఉందంటేనే వాడతాము. సో చాలా దీనివల్ల అడ్వాంటేజ్ అయితే మేము చూసాం, ఇబ్బంది ఉండదు అసలుగా. ఇందాక నేను షార్ట్తో అలౌ చేయరు అన్నాను కదండి, కానీ అలౌ చేశారండి. సో ఇబ్బంది ఏం పెట్టలేదు. కానీ ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మనం ఫుల్గా కవర్డ్గా వస్తే బెటరు. సో నాకు బాగా షార్ట్స్ అలవాటు కాబట్టి నేను మర్చిపోయి ప్రతిసారి వచ్చేస్తున్నాను. సో ఫైనల్లీ వచ్చేసామండి బిగ్ బుద్ధా. సో దీనికైతే ఎంట్రీ ఫీ ఏమి ఉండదండి, ఫ్రీ ఎంట్రీ. ఎందుకంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు, వర్షిప్ ప్లేస్, సార్ట్ ఆఫ్ టెంపుల్ ప్లేస్. సో చాలా మంది వస్తున్నారు విజిట్ చేయడానికి. సో ఇదైతే మాకు ఆల్మోస్ట్ చాలా దూరం నుంచి కనిపించిందండి, చాలా హైట్ లో ఉన్నది. సో మీకు ఆ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చూపిస్తాము. బ్యూటిఫుల్ వ్యూ ఉన్నది, ఎదురుగుండా క్యారన్ బీచ్, చాలా బ్యూటిఫుల్ వ్యూ. అండ్ ఐలాండ్స్ కూడా కనిపిస్తుంటే అదిరిపోయింది వ్యూ మాత్రం. రండి చూద్దాం. ఇంకా ఫుల్గా ఎక్కలేదండి, సగంలో ఉన్నాము. బట్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి. సో ఇవన్నీ ఐలాండ్స్. మేబీ రేపు మేము నెక్స్ట్ ఐలాండ్స్కి వెళ్ళిపోతే ఇదే, దీన్ని పయర్ అన్నారండి, ఏదో పయర్. సో ఇక్కడ నుంచే మాక్సిమం వేరే ఐలాండ్స్కి వెళ్ళడానికి మనం బోట్స్ అయితే మాట్లాడుకోవాలి, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతామంట. బట్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇది మాత్రం. హలో, మేము వచ్చిన వేళ విశేషం ఏంటో కానండి, స్కైస్ అయితే బ్లూ కలర్లో ఉన్నాయి, అలాగే వాటి మీద క్లౌడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అందుకనే తమ్నైల్లో కూడా ఇచ్చాం, వ్యూస్ కోసం అయితే ఇక్కడికి వచ్చేయాలి అని. ఆల్మోస్ట్ వచ్చేసామండి, పైకి ఎక్కుతున్నాము, రండి.
మేము ఉన్నది ప్రస్తుతం ఫుకెట్లో కదండి. ఫుకెట్ థాయిలాండ్లో ఉంది. థాయిలాండ్ ఒక బుద్ధిస్ట్ కంట్రీ అండి. 92.5% బుద్ధిస్ట్ ఉన్నారు, అలాగే 5.4% ముస్లిమ్స్ ఉన్నారు అండ్ 1.2% క్రిస్టియన్స్ ఉన్నారు. అందుకనే థాయిలాండ్ మనం ఎక్కడ తిరిగినా ఈ బుద్ధిస్ట్ రిలీజియన్ యొక్క గుర్తులు, కల్చరు మనకు క్లియర్గా కనబడుతుంటుంది. చాలా బాగుందండి. దగ్గర నుంచి చూసినప్పుడు ఆ డీటెయిల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అసలు ఆ దగ్గర నుంచి చూసి ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ స్కైస్ ఒకటి బ్లూగా వస్తున్నాయండి, మనకైతే వైట్గా ఉంటాయి కదా. ఉన్నది అసలు. ఇది రౌండ్గా ఉందండి, రౌండ్గా కట్టారు. సో ఎక్కడ చూసినా ఇదిగోండి గౌతమ్ బుద్ధ మెడిటేషన్ చేసిన పోజెసే ఉన్నాయి, మొత్తం రౌండ్. ఇంకా కొన్ని మిగతా ఎవరంటారు వాళ్ళు మనం మాంగ్స్, బుద్ధిస్ట్ మాంగ్స్ గోల్డ్ కలర్లోనే ఉన్నాయి. ఇవి చూడడానికి ఆ ఎండ గోల్డ్ కలర్ మీద పడుతుందేమో, షైనింగ్ అనిపిస్తుంది. ఒకసారి క్లోజప్ లుక్ చూడండి. ఇది రిక్లైనింగ్ బుద్ధ అంటారు, అంటే పడుకుని ఉన్న బుద్ధ. లైన్గా చూడండి. తీసుకెళ్ళి ఒక చిన్న మాట అండి, మనం కంటితో చూసిన దానికి అలాగే మేము చూసింది మీకు చూపించడంలో చాలా డిఫరెన్స్ ఉందండి. మేము బాగా చూడొచ్చు, కానీ మేము చూసిన దాన్ని ఎగ్జాక్ట్గా మీకు చూపించాలి అంటే చాలా స్కిల్ కావాలి అండి. ఏవైతే ఇంట్రోస్ చూస్తున్నారో లేకపోతే మా వీడియోస్లో క్వాలిటీ చూస్తారో మ్యాక్సిమం నేను తీస్తాను, కానీ మ్యాక్సిమం వంశీ తీస్తాడండి. సో అంత క్లారిటీగా వీడియోస్ తీయడం అనేది అంత ఈజీ విషయం కాదు. దీనికి మేము ఒక ట్రైపాడ్ వాడతామండి, దాని డీటెయిల్స్ చివరిలో ఇస్తాను. కానీ ఈ వీడియోస్ తీస్తున్న వంశీకి కూడా మీకు నచ్చితే క్రెడిట్ ఇవ్వండి. జస్ట్ ఇది ఒకటే కాదు కానీ అప్రిషియేట్ చేయండి. ఇది ఒకటే కాదు కానీ థంబ్నెయిల్స్, ప్రస్తుతం మా ఛానల్ థంబ్నెయిల్స్ కూడా వంశీయే చేస్తున్నాడు. ఎవరికైనా థంబ్నెయిల్స్ కావాలి అంటే మీరు వంశీ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తనను కాంటాక్ట్ చేయండి. ఈ బిగ్ బుద్ధ స్టాట్యూ పక్కనే అండి ఈ గోల్డ్ కలర్లో చాలా స్టాట్యూస్ అయితే ఉన్నాయండి. సో మేము బ్యాంకాక్లో కూడా వాటర్ అన్న టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా చూస్తే గ్రాండ్ ప్యాలెస్లో కూడా గోల్డ్ కలర్ బుద్ధాసే ఎక్కువ ఉన్నాయి. అసలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కూడా గోల్డ్ ప్రామినెంట్ గా ఎక్కువ కనిపించే కలర్. సో ఏంటి రిలేషన్ గోల్డ్ కి బుద్ధిజం కి అని అంటే, గోల్డ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అండి. అంటే బుద్ధిజంలో వాళ్ళకి బంగారం దేంతో పోలుస్తారు అంటే జ్ఞానోదయంతో పోలుస్తారంట. సాధారణంగా మనకేంటంటే అది లగ్జరీయో లేకపోతే రిచ్నెస్ చూపిస్తుంది, వాళ్ళకైతే గోల్డ్ ఈజ్ ఎన్లైటన్మెంట్, ఆ సింబల్. సో ఇది వచ్చి వర్షిప్ ప్లేస్ అండి. చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రేయర్స్ చేసుకుంటున్నారు. ఇదిగోండి దీని మీద నీల్ డౌన్ చేసి ఇలా ఆపోజిట్ గా బుద్ధ ఆయనకి ఫేస్ చేసి ప్రేయర్ చేస్తున్నారు. క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, అలాగే చాలా అగరబత్తి కూడా. సో ఇదంతా అది మా థాయ్ లాంగ్వేజ్ లో ఉంది, దాన్ని నేను ట్రాన్స్లేట్ చేయలేను, తెలీదు కూడా. డు నాట్ స్టెప్ ఆన్ దిస్ ఫర్ సిట్టింగ్ అండ్ ప్రే, రెస్పెక్ట్ టు ది బుద్ధ అని ఉంది ఇక్కడ. ఈ స్టాట్యూని దూరం నుంచి చూస్తే పెద్ద తెలియట్లేదు కానండి, జూమ్ చేసి క్లోజప్కి వెళితే అర్థమవుతుంది ఎంత డీటెయిల్ ఉందో అని. చూసారండి, చిన్న చిన్న చెక్స్ స్టోన్స్తో తయారు చేసినట్టుంది. సో దీనికి వాడిన మెటీరియల్ ఏంటంటే బర్మీస్ వైట్ మార్బుల్ అంటండి. సో దగ్గరికి వెళితే మనకు స్విమ్మింగ్ పూల్లో టైల్స్, చెక్స్ టైల్స్ ఎలా ఉంటాయో అలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో చాలా మంది లోపలికి వెళ్తున్నారండి, అంటే అక్కడ వర్షిప్ చేయడానికి క్యాండిల్స్ అని, అగరబత్తి అని, సో ఇలాంటివి అక్కడ అమ్ముతున్నారు, వాళ్ళు కొనుక్కుంటున్నారు. అండ్ ఒకసారి చూడండి నా బ్యాక్గ్రౌండ్ లో మెడిటేషన్ కూడా చేస్తున్నారండి. అంటే నాకు తెలిసి ఇదేనేమోనండి బోధి వృక్షం. అంటే అంటారు కదా బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది అంటారు కదా. సో చూడండి అక్కడ మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఇంకోటి అది బుద్ధాం శరణం గచ్చామి అని వస్తుంది కదా, ఆ మ్యూజిక్ అయితే వస్తుంది. నేను స్లోగా మాట్లాడుతున్నాను ఎందుకంటే చేసుకుంటున్నారు కదా. 7 minutes of happy meditation.
వెనకాతలు చూడండి గోల్డెన్ బుద్ధ. లైక్ ఎక్కడ చూసినా కూడా బుద్ధ స్టాచ్యూసే ఎక్కువ ఉన్నాయి. అంటే డిఫరెంట్ పొజిషన్స్ లో, పొజిషన్స్ ఇన్ ద సెన్స్ సో అలా ఉన్నాయి అన్నమాట. అన్ని గోల్డెన్ కలరే. సో ఈ వ్యూస్ లో ఆ బ్లూ స్కైస్ లో అలా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అసలు ఈ బిగ్ బుద్ధ స్టాట్యూ లేకపోతే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ దీన్ని బిగ్ బుద్ధ అని షార్ట్ కట్లో పిలుస్తారండి. కానీ దీని ఒరిజినల్ నేమ్ ఏంటంటే, అంటే ముందుగానే చెప్తున్నాను డిస్క్లైమర్, నా ప్రొనౌన్సియేషన్ తప్పు అయితే నన్ను క్షమించండి. సో దీన్ని ఫ్రా ఫుట్టా మింగ్ మాంకోల్ అకేనాకిరి అని అంటారంటండి. సో ఇది ఎక్కడున్నది అని అంటే నెక్కాడ్ అనే కొండ మీద ఈ స్టాచ్యూని అయితే కట్టారు. 2004లో స్టార్ట్ చేశారండి. 2004లో స్టార్ట్ చేస్తే 2018కి కంప్లీట్ అయింది. 45 అడుగుల ఈ బుద్ధ స్టాట్యూ అండి. 45 మీటర్లు. అండ్ ఇక్కడ నుంచి చెప్పాను కదండి కొండ పైకి ఎక్కామనేసి అని, ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ మీకు ఫుకెట్ సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ఓషన్స్, ఆ బీచెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం. సో ఈ స్టాట్యూ దేన్ని రిజెంబుల్ చేస్తుంది అంటే, దేని గురించి ఈ స్టాచ్యూని కట్టారు అని అంటే, సింబల్ ఆఫ్ పీస్ అండ్ స్పిరిచువాలిటీ. సో ఇది ఏమంటారు, అలాగే ఆధ్యాత్మికత, శాంతి ఆధ్యాత్మిక చిహ్నంగా దీన్ని అయితే కట్టారు. చిహ్నం నాకు వర్డ్ రాలేదు. రిచి క్రిసి వాళ్ళని కింద నుంచి వచ్చామండి, ఎందుకంటే పైకి ఎక్కలేరు, పైన ఎండగా ఉంటది అని. సో అందుకే కంగారుగా చేయాల్సి వస్తుంది. టెన్షన్ వాళ్ళిద్దరిని వదిలేసి వచ్చేసాం కదా అని గబగబా వైండప్ చేసి వెళ్ళిపోతున్నాము. క్రిస్సీకి కొంచెం హెడేక్ ఇందాక అన్నాం కదండి, అందుకనే రిచి క్రిస్సీ ఉండిపోయారు. అయితే రిచికి ఫొటోస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, అందుకనే మళ్ళీ నేను కిందకి దిగొచ్చి రిచిని అయితే పైకి పంపించాను. క్రిస్సీ ఆకలేస్తుంది అన్నాడు. ఫుడ్ పెట్టుకోవడం మంచిదే అయింది. ఆ ఫుడ్ ఇప్పుడు ఉపయోగపడింది, ఫ్రైడ్ రైస్. సో చక్కగా ఎక్స్ప్లోర్ చేసామండి, పైన అంతా చూసాము. సో చూసేసి ఇప్పుడైతే మళ్ళీ కింద దిగిపోతున్నాము. జోషి ముందు వెళ్ళిపోయాడు, క్రిస్సీ ఉన్నాడు అని. రిచి పైకి వచ్చాడు మళ్ళీ ఫొటోస్ క్లిక్ చేసుకోవాలి అని. సో కిందకి వెళ్ళిపోతున్నాం. ఈ ప్లేస్ రికమెండెడా అని ఆలోచిస్తే, సో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లోకి రావాలి అని అనుకుంటే, లేదా టాప్ ఆఫ్ ద వరల్డ్లో ఉండి కిందన అంతా గ్రీనరీ, ఆ బీచెస్ చూడాలనుకుంటే తప్పకుండా రండి. ఎప్పుడు గందరగోళంలోనే మనం ఉంటాం కదా, అలా కాకుండా ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్కి వస్తే తప్పకుండా ఆ వ్యూస్ని అయితే ఎంజాయ్ చేస్తారు. వీ రికమెండ్ దిస్ ప్లేస్. సో ఏవైతే ఇంట్రో షాట్స్ చూసారో మీరు, ఇలా మూమెంట్ షాట్స్, సినిమాటిక్ షాట్స్ చూసారో, అవి తీయడానికి మేము రెగ్యులర్గా ఈ ట్రైపాడ్ యూజ్ చేస్తామండి. సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, చాలామంది యూట్యూబ్ చేసేవాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు అని. వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నాము. ఏంటంటారు, రిపీటెడ్గా చెప్పిన ఇబ్బంది పడకండి, ఎందుకంటే ఫస్ట్ టైం వ్యూవర్స్ కోసం ఇది అయితే చెప్తున్నాము. సో దీన్ని ఎందుకు వాడతాము అంటే, ఒకటి ఇది మినీ అండి, చక్కగా బ్యాగ్లో పట్టేస్తుంది. రెండోది మనం ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు చక్కగా ఎక్స్టెండ్ అవుతుంది, వద్దని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సోలోగా ట్రావెల్ చేసినప్పుడు మీ ఫొటోస్, మీ వీడియోస్ మీరు తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాగా దేని మీద పెట్టి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, దీనికి లైట్ ఒకటి ఉంది. నైట్ వ్లాగింగ్ చేసినప్పుడు ఈ లైట్ మీకు ఏమంటారు ఉపయోగపడుతుంది. అలాగే బ్లూటూత్ రిమోట్, ఈ రిమోట్ లోపల ఉంది. సో మీరు ఏం చేయొచ్చు అంటే, స్టాండ్ మీద పెట్టేసి బ్లూటూత్ రిమోట్ మీ ఫోన్కి కనెక్ట్ చేసుకొని, లేదా రిమోట్కి కనెక్ట్ చేసుకొని చక్కగా ఆ రిమోట్ ద్వారా మీ ఫొటోస్ తీసుకోవచ్చు. సో ఇదైతే నేను తక్కువ రేటుది కొనుక్కున్నాను, ఎందుకంటే అంత డబ్బులు పెట్టలేక. దీంట్లో ఇదిగోండి రిమోట్, ఇదిగోండి. దీంట్లో బ్రాండెడ్ ఉన్నాయి మీకు, ఆ వాటి లింక్స్ కూడా పెడతాను, దీని లింక్ కూడా పెడతాను. మీరు కొనుక్కుని ఇలాంటి సినిమాటిక్ షాట్స్ అయితే మీరు తీసుకోవచ్చు. మనమైతే ఈ ప్లేస్కి కారోన్ బీచ్, అలాగే ఇంకో బీచ్ ఏదో ఉందండి, అది దాటుకుని వస్తాము. రవాయి బీచ్, వాటిని దాటుకుని వస్తాము. మీకు ఫుకెట్ డే ట్రిప్ అని చూపించినప్పుడు టైగర్ పార్క్, హనీ ఫార్మ్స్, అలాగే ఏటీవీ రైడ్, ఇంకేంటి ఇంకో కొన్ని ఉంటాయి, ఎలిఫెంట్ ఫీడింగ్. సో ఇవన్నీ ఈ దారిలోనే ఉంటాయండి. అంటే బుద్ధా స్టాట్యూకి, బిగ్ బుద్ధాకి రావాల్సిన దారిలోనే ఎలిఫెంట్ ఫీడింగ్, ఏటీవీ రైడ్, హనీ ఫార్మ్స్ కి వెళ్ళడం, అలాగే ఇంకేం చెప్పాను, ఎలిఫెంట్ శాంచురీ, టైగర్ పార్క్,
ఇవన్నీ ఈ దారిలోనే ఉంటాయి. కాబట్టి ప్యాకేజ్ లేకుండా కూడా మీరు వచ్చి చేసుకోవచ్చు, ప్యాకేజ్ తో కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఒకే దారి అని చెప్తున్నాను. ఒక్క రోజులోనే మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకుంటే ఈ ప్లేసెస్ అన్ని మీరు కవర్ చేయొచ్చు. నేను చేస్తాను. ఆ బిగ్ బెల్ ఉంది కదండి, అది దాన్ని ఏమంటారు? సో దాన్ని ఇలా పామి సౌండ్ తెప్పిస్తున్నారు, చాలా సౌండ్ వస్తుంది. మేము అందరం ట్రై చేస్తున్నాం కానీ టూరిస్టులు అందరూ అది అలవాటు ఉన్న వాళ్ళే చేయగలుగుతున్నారు. ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ తేగలమో అది హెవెన్ వరకు వెళ్తుందంట, గాడ్ దగ్గర వరకు. అంటే గుడ్ లక్ వస్తుందని వాళ్ళు నమ్ముతారు. మాకు ఇలా ఫ్యామిలీగా ట్రావెల్ చేయడం అయితే ఇష్టం అండి. ఫ్యామిలీగా టైం స్పెండ్ చేయడం ఇష్టం. మా ఫ్యామిలీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. అలాగే మీకు కూడా ట్రిప్స్ చేయడం ఇష్టం అయితే కింద కమెంట్స్లో ట్రిప్ అని కమెంట్ చేయండి. అలాగే మీకు మా ఫుకెట్ సిరీస్ నచ్చుతున్నట్టయితే ఫుకెట్ అని కూడా కింద కమెంట్స్లో తెలియచేయండి. సో అయిపోయిందండి, ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఏం బాగా నచ్చిందో కూడా మీరు కింద కమెంట్స్లో తెలియచేయండి.